నిత్యం ముళ్ల మీద ప్రయాణం చేసేవాడికి ఇలాంటి తాటాకు చెప్పులకు భయమేమీ లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తనను చంపితే డబ్బే డబ్బు అంటున్న ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. తెలియాలన్నారు. ఇక జిల్లా ఎస్పీకి ముందే విషయం తెలిసినా తనను ఎందుకు అలర్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేగా పౌరుడిగా పోలీసులను నిలదీస్తున్నారన్నారు. అసలు నిందితులెవరో బయటకు రాకముందే వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తన తమ్ముడే కుట్ర చేశారని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అధికారం కోసం సొంత వాళ్లను హతమార్చే DNA తమది కాదన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వేళ ఈ బెదిరింపులకి విఆర్ఎస్ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్న రౌడీలకి గుండాలకి భయపడే తత్వం నాది కాదు. సర్వశక్తివంతుణ్ణి నన్ను ధిక్కరిస్తే అణిచి వేస్తా. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లారా గుండాలారా మీ బెదిరింపుల్ని నేను కాదు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు, 7 ఏళ్ల వయసుండే నా మనోరాలు 6 ఏళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు. నా దగ్గరే కాదు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలు కూడా భయం అన్న పదం మాకు తెలియదు. 14 నెలలైంది నేను 3వ ఎమ్మెల్యే ఎన్నికై. ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టాను, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల. ఈ బెదిరింపులకి విఆర్ఎస్ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్. ఇక తన హత్యకు కుట్ర చేసిన వీడియో చూసి షాక్ అయినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో కొందరు రౌడీ షూటర్లు ఆగడాలు ఎక్కువయ్యన్నారు. ఈ వీడియో 3 రోజుల ముందే తన నోటీసులో ఉన్నట్లు ఎస్పీ చెప్పారన్నారు ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే భద్రతకు కనీస జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదంటున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో నెల్లూరు